అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీషో నుండి ఒక మంచి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నానండి. అది మనకి మీషోలో మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్ అయిందనమాట. ఇది నాకు 1000 చేంజ్ పడింది. ఆహ్, ఏందంటే అది మొత్తము బాందిని ప్రింట్‌తోని వచ్చిందనమాట. దీనికి మనకి ఒక దుపట్టా వచ్చింది. ఇంకా లాంగ్ ఫ్రాక్ వచ్చింది. అది లాంగ్ అంటే మొత్తం కింది వరకు ఉంటదండి. లాంగ్ విత్ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. ఇది నాకు 1000 చేంజ్ రూపీస్ అలా పడింది. దీని రివ్యూ ఏంటో అనేది మీకు నేనిప్పుడు మొత్తం ఫుల్‌గా చూపిస్తాననమాట. అన్బాక్సింగ్ మాత్రం మీ ముందే చేశాను. చూద్దాం ఇప్పుడు డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి. ఆహ్, 2 కలర్స్ వచ్చాయన్నమాట. నేను ఆరెంజ్ వేసుకున్నాను. కాకపోతే ఇది పీచ్ కలర్ లాంటి కలర్ వచ్చింది. పీచ్ విత్ మెరూన్ కలర్ వచ్చింది. ఆహ్, చూడడానికైతే డ్రెస్ అయితే బాగుంది. క్లాత్ దాని గురించి నేను చెప్తాను. ఆహ్, ఇక్కడ కింద మనకి మంచి జరీ బార్డర్ వచ్చిందండి. మనకి ఇట్లా ఏందో మన స్టిఫ్‌నెస్ కోసము ఒక లోపల ఇట్లా గట్టి అట్ట లాంటిది ప్యాక్ చేశారు. ఇంకా లోపటనేమో మనకి ఇదేంటి సిఫాన్ పాలిస్టర్ అంటారు కదండీ! పాలిస్టర్ లైనింగ్ క్లాత్ వచ్చింది లోపటైతే. ఈ గేరా అయితే కొంచెం బానే ఉందండి. గేరా విషయంలో మాత్రం బానే ఉంది. క్లాత్ ఈ డిజైన్ అయితే ఇలా వచ్చింది. బార్డర్ అయితే ఒక ఆల్మోస్ట్ 8 ఇంచెస్ బార్డర్ వరకు వచ్చింది. 8 ఇంచెస్ బార్డర్ బిగ్ బార్డరే అనమాట. బిగ్ బార్డర్ వచ్చింది. చుట్టూ వచ్చిందండి బార్డర్ అంతా మొత్తం చుట్టూ వచ్చింది. లోపట లైనింగ్ చెప్పాను కదా! లైనింగ్ గూడా మనకి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు. బార్డర్ అయితే డిజైన్ అయితే ఇలా వచ్చిందండి. స్టిఫ్‌నెస్ కోసం ఏందంటే ఇది మనకి ఇలా లోపలంగా ఏంటంటే కొంచెం స్టిఫ్‌నెస్ కోసం గట్టిగా ఏదో ఇచ్చారు. క్లాత్ అయితే ఇలా ఉందండి. ఇది ఏ క్లాతో తెలుస్తలేదసలు. అంటే కొంచెం స్మూత్‌గా, మెత్తగా అంటే కొంచెం ఇది మనకి సాటిన్ అంటారు. సాటిన్ గూడా గాదు. క్రేపు గాదు. కొంచెం మిక్స్ అండి. అది డిఫరెంట్‌గుంది క్లాత్ అయితే. స్మూత్‌గా అయితే ఉంది. కాకపోతే ఇది కాటన్ అని అనుకున్నాను. కాటన్ గాదండి. ఇది కొంచెం ఒక స్మూత్ క్లాతే. బానే ఉంది క్లాత్ అయితే. కాకపోతే మనము ఐరన్ చేయనీకి వస్తదో రాదో తెలీదండి. ఎందుకంటే ఇలాంటి క్లాత్‌కి ఏందంటే కొంచెం వేడలిగినా అవి మొత్తం అతుక్కుపోతాయన్నమాట ఐరన్ బాక్స్‌కి. అట్లా ఉంది క్లాత్ అయితే. స్మూత్‌గా ఉంది. వెరైటీగా ఉంది క్లాత్ ఏంటో. దాని తర్వాత మనకి ఇక్కడ నెక్ పార్ట్ అండి. ఇక నెక్ పార్ట్ రౌండ్ నెక్ వచ్చింది. మనకి హ్యాండ్స్ అనేవి ఫుల్ హ్యాండ్స్ అనమాట. మొత్తం టోటల్ హ్యాండ్స్ అనేవి మనకి చెయ్యి వరకు కొంచెం కిందికి వస్తున్నాయండి. ఇక్కడ గూడా సేమ్ కింద ఎంత బార్డర్ వచ్చిందో అంత బార్డర్ హ్యాండ్స్‌కి పెట్టేశారు. ఇది హ్యాండ్సు. మళ్ళీ బ్యాక్ ఏంటంటే మనకిట్లా డోరీస్ ఇచ్చారండి. 2 డోరీస్ ఇచ్చారనమాట. దీని దుప్పట్టా గూడా మనకి ఇలా ఇచ్చారండి. మనకు మంచి ఒక లేస్ ఇచ్చారు చుట్టూ. యాక్చువల్‌గా ఇదేంటంటే 2 మీటర్స్ మాత్రమే ఉంది. ఇంకా కొంచెం తక్కువనే ఉందండి. మనకి లాంగ్ ఫ్రాక్ మీదకి ఎప్పుడైనా గానీ దుప్పట్టా అనేది చున్నీ గానీ పెద్దగా ఉంటేనే బావుంటది. కానీ ఇది మొత్తం మనకేంటంటే చాలా షార్ట్ వస్తుందనమాట దుప్పట్టా అయితే. కానీ ఇది క్లాత్ మాత్రం నెట్టెడ్ అనేది చాలా స్మూత్‌గా ఉందండి. రఫ్‌గా లేదు. చాలా స్మూత్‌గుంది. మనకు లేస్ అనేది మొత్తం 4 సైడ్స్ ఇచ్చారండి. ఇగో ఇట్లా మనకంటే లేస్ అనేదంటే మనకు 4 సైడ్స్ ఇచ్చారు మొత్తము. నేను డ్రెస్ వేసుకున్నాక మీకు లుక్ చూపిస్తానండి. నా హైట్ ఏంటంటే 5'4". నాకు కరెక్ట్ సరిపోయింది. కొంచెం హైట్ తక్కువ ఉన్నోళ్ళకైతే కొద్దిగా కిద్దిగా ఉంటుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్నోళ్ళకైతే కొద్దిగా పైకి అయితుంది అనిపించేసింది. గేరా మాత్రం చాలా మంచిగుందండి. గేరా మాత్రం ఎలాంటి డౌట్ లేదు. గేరా మాత్రం చాలా బాగుంది. చున్నీ మాత్రం లెంత్ తక్కువ ఉందని చెప్పాను కదా! చాలా తక్కువ ఉంది. చూడండి వన్ సైడ్ వేసుకుంటే ఎంత తక్కువ వస్తుందో. లాంగ్ ఫ్రాక్‌కి ఎప్పుడైనా చున్నీ పెద్దగా ఉంటేనే చాలా బాగుంటుంది. మనం ఇట్లా ముడిచి కాకుండా మామూలుగా ఇట్లా ఓపెన్‌గా ఇట్లా వేసుకుంటే మాత్రం పర్లేదు. కావాలంటే మనం వేరే చున్నీతోని కూడా పే చేసుకోవచ్చు. బానే ఉంది. లుక్ అయితే బానే ఉంది అట్లా వేసుకుంటే. ఏంటంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా అసలు బాలేదండి. మనం పైన అడ్జస్ట్ చేసుకున్న కింద కుడతాం కదా! అక్కడి నుంచి మాత్రం నీట్‌గా లేదు కుట్టడం మాత్రము. అది మనం లావుగా ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇంకా లావుగా కనబడతారనమాట. బక్కగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. స్టిచ్చింగ్ మాత్రం కొంచెం నీట్‌గా అనిపియలే. అదొకటేనండి నాకు అనిపించింది. మిగతా అయితే అంతా బానే ఉంది. మంచిగా చూడడానికైతే లుక్ అయితే బాగుంది. ఇంకా హ్యాండ్స్ విషయానికొస్తే మాత్రం నాకెందుకో అంటే మనకి మొత్తం అరచేయి వరకు ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. కానీ ఎందుకో లూజ్ అనిపించాయి. అంటే నాకెలా అనిపించిందో లేకపోతే మనం ఆల్టరేషన్ చేయించుకుంటే సెట్ అవుతుందేమో తెలీదు. కానీ లూజ్ ఆ క్లాత్ వల్ల ఏంటో ఇట్లా మనకి లేస్తున్నట్లు అట్లా అనిపించింది. స్టిచ్చింగ్ చేయించుకుంటే మంచిగా ఉంటుందేమో తెలీదు. ఓవరాల్‌గా అయితే ఇదండి. ఈ హ్యాండ్స్ అయితే ఈ కలర్స్ 2 కలర్స్ వేసి మనకు ఇంతవరకు బార్డర్ వచ్చింది. ఇదండి ఓవరాల్‌గా లుక్ అయితే. మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని
వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఓవరాల్‌గా అయితే బాగుంది. కాకపోతే దీని కాస్ట్ మాత్రమే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట నాకు. ఇది ఒక 700, 800 అలా పెడితే బాగుండేది. మరి 1000 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. మిగతా అయితే బాగానే ఉందండి. కొంచెము క్లాత్ మరీ మంచి క్వాలిటీ కాదు, కాకపోతే చెప్పొచ్చు వాడొచ్చు అనమాట, క్వాలిటీ అలా ఉంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ట్రై చేయండి.